మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున దేవుని మందిరానికి వచ్చిన అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా. చాలా సంతోషం మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడం. నిశ్చయముగా సియోనులో నుండి మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 3వ వారం ఫిబ్రవరి నెలలో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు సంఘానికి ఏం బోధించాలి అని చెప్పి దేవుని పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఈ 3-4 వారాలు అంటే ఈ వారం, నెక్స్ట్ వారం కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సంఘానికి బోధించమని, సంఘానికి నేర్పించమని ప్రభు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అందుకనే ఈ ఆదివారాన్ని, వచ్చే ఆదివారాన్ని నేను ఎలా పిలుస్తున్నాను అనంటే కుటుంబ ఆరాధనలు అని నేను పిలుస్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం, వచ్చే ఆదివారం కుటుంబాల్ని మనం ఎలా కట్టుకోవాలి అన్న విషయాలు బోధింపబడతాయి మన సంఘములో. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి ఈ 2 వారాలు ఈ దైవ వర్తమానాలు విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. చూడండి త్వరగా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన యొక్క అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలు, తలలు కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అనంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ పత్రికలో యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సంగమా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ మీ కొరకు ఆయన కొరడాలతో దెబ్బలు తినడం మాత్రమే కాదు కానీ మీ నిమిత్తమై ఆయన తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకోవడం మాత్రమే కాదు కానీ మీ నిమిత్తమై ఆయన సిలువలో ఆయన తన ఆఖరి రక్తపు బొట్టును మీ రక్షణ నిమిత్తమై చిందించి ప్రాణం పెట్టడం మాత్రమే కాదు కానీ పేతురు గారు సంఘముతో ఈ పత్రికలో ఏమంటున్నాడు అనంటే, దేవుని బిడ్డలారా, మనమట ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. హల్లెలూయా. మనమట యేసు ప్రభు యొక్క అడుగు జాడల యందు నడుచుకునేటట్లు ఆయన ఈ లోకములో మాదిరిని ఉంచిపోయెను. ఆయన ఈ లోకములో మాదిరిని ఉంచిపోయెను అనేసి పేతురు యేసు ప్రభుని గూర్చి ఈ మాట చెప్తున్నట్లు ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాలనుకుంటున్న మాట ఏమిటి అని అంటే, దైవజనుడైన పేతురు గారు అంటున్నారు ఏమనంటే, ఈ వాక్య భాగంలో ఉంచిపోయెను అనే ఆ యొక్క మాటని మీరు నోట్ చేసుకోవాలి. ఏ మాటని చెప్పండి, అందరూ చెప్పండి. ఏ మాటని? ఉంచిపోయెను అనే మాటని మీరు నోట్ చేసుకోవాలి. దైవజనుడైనటువంటి పౌలు గారు ఉన్నారు కదా, ఇంతవరకు పేతురు గారు ఈ మాట అన్నాడు. దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట అంటాడండి. ఏమంటాడు అనంటే, మీరు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 6వ అధ్యాయం, తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 6వ అధ్యాయం 7వ వాక్యం.
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ కూడా తీసుకొని పోలేము అంటున్నాడు పౌలు. తన యవనస్తుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో యవనస్తుడైనటువంటి తిమోతి, ఇదిగో యవన ప్రాయంలో నడుము కట్టుకొని దేవుని సేవ చేస్తున్న దైవజనుడా, ఇదిగో నువ్వు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, తిమోతితో పౌలు అంటున్నాడు ఏమనంటే, మనమట ఈ లోకానికి వచ్చేటప్పుడు అట ఏమీ కూడా తీసుకొని రాలేమట. మరలా అంటున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా వేటిని కూడా, ఈ లోకములో మనం సంపాదించిన వేటిని కూడా మనం తీసుకొని పోలేము అంటున్నాడు. నిజమే కదా పౌలు అన్నటువంటి మాట. ఏమండి, ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు మనం ఎలా వచ్చాము అనంటే, మనకందరికీ బాగా తెలుసు. భక్తుడైనటువంటి యోబు గారు కూడా తన గ్రంథములో అంటాడు ఏమనంటే, ఈ లోకానికి వచ్చేటప్పుడు నేను దిగంబరిగా వచ్చాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లోకములో కొన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఈ లోకములో ఆస్తిపాస్తుల్ని మనము సంపాదించుకుంటాం. కొడుకుల్ని, కుమార్తెల్ని, భార్యల్ని మనం సంపాదించుకుంటాం. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు మనము ఎట్లయితే ఈ లోకానికి వస్తామో ఏమీ లేకుండా ఉట్టి చేతులతో వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా వెళ్తామండి చెప్పండి? ఉట్టి చేతులతోనే వెళ్తాం. కానీ ఇప్పుడు నేను పోతున్న దేవుని దగ్గరికి, నా భార్యవు కదా నువ్వు, ఇంతవరకు నేను నిన్ను పోషించాను కదా, నువ్వు నాతో కూడా రా అనంటే నీ భార్య నీతో కూడా వస్తుందండి? చెప్పండి, వస్తుందా? రే, నేను కదరా నిన్ను కనింది, నవమాసాలు మోసి నేను నిన్ను కనడం మాత్రమే కాకుండా నిన్ను పోషించాను కదా, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె నాతో కూడా రా అంటే నీ పిల్లలు నీతో కూడా వస్తారండి? రాత్రింబగళ్ళు అహర్నిశలు ఒళ్ళు గుల్లయ్యేటట్లు కష్టపడ్డావు, ఆస్తిపాస్తుల్ని కూడగట్టుకున్నావు, ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సేవింగ్ చేసుకున్నావండి. అయితే నీ ఆస్తిపాస్తులు కూడా నీతో వస్తాయా? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి, రోజున వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకానికి వచ్చేటప్పుడట పౌలు అంటాడు తిమోతితో, మనం ఏమీ కూడా తీసుకొని రాలేము, అలాగునే వెళ్ళేటప్పుడు కూడా ఈ లోకములో నుండి ఏది కూడా తీసుకొని పోలేము అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. అయితే పేతురు భక్తుడు అంటాడు ఏమనో తెలుసా, వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేము కానీ పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము కానీ, అయితే ఈ లోకములోనట మనము వెళ్ళేటప్పుడు కొన్నిటిని ఉంచి వెళ్ళవచ్చటండి. హల్లెలూయా. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడట కొన్నిటిని దేవుని బిడలమై ఉన్నటువంటి మనము మన కుటుంబాల కోసం కొన్నిటిని ఉంచి కొన్నిటిని విడిచిపెట్టి మనము వెళ్ళాలి అట. కొన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళాలట. దేవుని బిడలారా, పేతురు గారు యేసు ప్రభుని గురించి చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు ఆయన మీ నిమిత్తమై మాదిరిని ఉంచిపోయెను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో ఒక వ్యక్తి మహా అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? సుధారణక ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 60 సంవత్సరాలు వేసుకో. ఎన్ని సంవత్సరాలండి? 60 సంవత్సరాలు. మోషే తన 90వ కీర్తనలో అంటాడు కదా, ఏమనంటే దేవుని బిడ్డలారా 10వ వాక్యములో మా ఆయుష్కాలము ఎంత అంటే 70 సంవత్సరములు. 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు అని అంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం అనేది ఎలా ఉంటుంది అని అంటే అది చాలా దుఃఖము కలుగజేస్తుంది. చాలా దుఃఖము కలుగజేస్తుంది. అంటే లోకములో దేవుని బిడలమై ఉన్నటువంటి మనము బ్రతికితే మహా అంటే
60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతాం. అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? 80 సంవత్సరాలు బ్రతుకుతాం. అయితే బ్రతికి ఉన్నటువంటి దినములలో దేవుని దగ్గరికి వెళ్ళక మునుపు, దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చైనా నన్ను గూర్చైనా దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, ఈ రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళేటప్పుడట ఈ లోకములో మనమట కొన్నిటిని మన కుటుంబము కోసం విడిచిపెట్టి వెళ్ళాలట. ఆమేన్, హల్లెలూయా. కొన్నిటిని మనము మన కుటుంబం కోసమై ఈ లోకములో మనం విడిచిపెట్టి వెళ్ళాలట. వేటిని మనం విడిచిపెట్టాలి? ఎందుకు మనం విడిచిపెట్టాలి? దేవుని బిడ్డలారా, వేటిని విడిచిపెట్టాలో నేను తర్వాత చెప్తానండి. ముందుగా ఎందుకు మనము కొన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి మన కుటుంబం కోసం, ఎందుకు మనము మన కుటుంబం కోసము ఎందుకు మనము కొన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలో నేను చెప్తాను. కారణం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీరు చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, చాలా విలువైన మాటలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు చూడండి. హెబ్రీ 11:4. హెబ్రీ 11:4. 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎందుకని ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు ఈ లోకములో మన కుటుంబం కోసము కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అని అంటే, దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అని అంటే, దానికి గల కారణం ఏంటంటే, చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం చూస్తే ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అని అంటే హేబేలు. ఏం పేరు? అందరు చెప్పండి, అందరు చెప్పాలా ఏం పేరు? అతని పేరు హేబేలు. ఈ హేబేలును గురించి చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట ఏమిటి అనంటే, అతడు దేవుని నిమిత్తమట అర్పణని అర్పించాడట. ఏం అర్పించాడట చెప్పండి? అర్పణని అర్పించాడట. అది కూడా ఎలాంటి అర్పణ అని అంటే, శ్రేష్టమైనటువంటి అర్పణని దేవునికి అర్పించి దానిని ఈ లోకములో విడిచిపెట్టి వెళ్ళాడటండి. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి వెళ్తే ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అర్పణని దేవుని కొరకు దేవునికి అర్పించి ఆ అర్పణని విడిచిపెట్టి వెళ్తే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో వ్రాయబడి ఉన్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటి అనంటే, ఆ అర్పణని ఆ హేబేలు విడిచిపెట్టి వెళ్ళుట ద్వారా అతడట మృతి నొందియు. చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అతడట మృతి నొందియు, అతడు మృతి నొందియు తన తరము వారితో, దేవుని బిడలారా, తన బిడలతో అతడు మాట్లాడుచున్నాడట. అతడు మృతి నొందియు అతడు సజీవంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అంటే చూడండి, ఈ యొక్క హేబేలు ఎలా చంపబడ్డాడు, ఎలా చనిపోయాడు? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు చావు మరణం అనేది మనిషికి రకరకాలుగా వస్తుంది. కొంతమంది రోగం వచ్చి మంచం పడి చస్తారు. అయితే దేవుని బిడలారా, హేబేలు చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఈ హేబేలు అన్నట్టే, దేవుని గ్రంథములో ఆది కాండములో మనం చూచినట్లయితే అతడు ఎలా చంపబడ్డాడు అని అంటే, మర్డర్ చేయబడ్డాడు. తన అన్న ద్వారా అతడు కత్తితో పొడవబడ్డాడు, హత్య చేయబడ్డాడు. అతని మరణం అలాంటి మరణం. దేవుని బిడ్డలారా, ఈ మరణాన్ని ఈ లోకంలో ఎవరైనా కోరుకుంటారా? చాలామంది ఏమైనా ప్రార్థన చేసుకుంటా ఉంటారంటే, నాయనా నిద్రలోకి పోతే గుట్టుకున్న పానం పోవాలి ప్రభువా, మంచం పడకుండా, యాక్సిడెంట్ కాకుండా రోడ్ల మీద పడి. హల్లెలూయా, హల్లెలూయా.
వేరేవాడు వచ్చి నన్ను పొడవకుండా నా శత్రువులు ఆస్తి కోసం నా తోబుట్టువులే వచ్చి నన్ను పొడవకుండా హత్య చేయబడకుండా నన్ను కాపాడు నాయన అని ప్రార్థన చేసుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఈ హేబేలు చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని అంటే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే హత్య చేయబడ్డాడట. అయి ఉన్నప్పటికీ చూడండి, అతన్ని గూర్చి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అతడు మృతి నొందియు అతడు వాళ్ళ కుటుంబస్తుల మధ్యలో సజీవంగా ఉన్నాడట. మృతి నొందియు తన కుటుంబం వారితో అతడు ఏం చేస్తున్నాడంటే తన వారితో మాటలాడుచున్నాడట. కారణం ఏమిటి? ఎందుకని అతడు మృతి నొంది తన తరం వారితో మాట్లాడుచున్నాడు అని అంటే ఒకటే ఒక కారణము, అతడు దేవునికి శ్రేష్టమైన అర్పణని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది. రేపటి రోజున మరణం అనేది నీకు సంభవించినప్పుడు, దేవుని పిలుపందుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు మృతి నొందిన తర్వాత దేవుని బిడ్డలారా, మృతి నొందియు నీ పిల్లలతో నీవు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. మృతి నొందియు నీ ఇంటి వారి మధ్యలో నీవు సజీవంగా ఉండాలి అని అంటే ఎప్పుడు మనం ఉంటాము అని అంటే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళక మునుపు ఈ లోకములో మన కుటుంబం కోసం మనము కొన్నిటిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మరణించిన తర్వాత కూడా నీ ఇంటి వారు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, నీ ఇంటి వారు నిన్ను గూర్చి మాట్లాడాలనుకుంటే, నీ ఇంటి వారుతో నీవు మాట్లాడే వ్యక్తిగా నీవు మృతి నొందియు సజీవునిగా ఈ లోకములో నీవు జీవించాలి అని నీవు అనుకుంటున్నట్లయితే నిన్ను గూర్చి నన్ను గూర్చి మనందరిని గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే ఈ లోకముకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. అయితే ఈ లోకములో కొన్నిటిని మనము ఉంచి వెళ్ళాలట. మన కుటుంబం కోసం ఉంచి వెళ్ళొచ్చండి. ఈ రోజున ఉంచి వెళ్తే తద్వారా మనము మృతి నొందిన మన వారితో మనము మాట్లాడవచ్చు. మృతి నొందియు ఈ లోకములో సజీవంగా బ్రతుకొచ్చు. ఎప్పుడు అనంటే దేవుని బిడ్డలారా, కొన్నిటిని మనం ఈ లోకములో ఉంచి వెళ్ళినప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము మృతి నొంది ఈ లోకములో సజీవంగా ఉండాలంటే, మన ఇంటి వారితో కూడా సజీవంగా ఉండాలి అని అంటే వేటిని మనం ఉంచి వెళ్ళాలి? ఈ లోకములో వేటిని మనం ఉంచి వెళ్ళాలి? బైబిల్ గ్రంథములో నుంచి దేవుని బిడ్డలారా, ఒక 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆత్మ చెవులు కలిగినటువంటి వారు ఈ ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొందురుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. వేటిని 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 మనం ఉంచాలి? మృతి నొంది మనం మాట్లాడాలంటే చాలామంది అనుకుంటారు ఈ లోకంలో మనం చచ్చిపోయిన తర్వాత మనకు జీవితం ఉండదు అని. లోకస్తులండి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి దేవుని బిడ్డలను గూర్చి చెప్పే మాట ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు మృతి నొందియు కూడా ఈ లోకంలో సజీవంగా బతుకొచ్చంట. ఎలా అంటే ఈ లోకంలో కొన్నిటిని మనం ఉంచి వెళ్ళినప్పుడు వేటిని మనం ఉంచి వెళ్ళాలి? వేటిని మనం ఉంచి వెళ్ళాలి? మృతి నొందియు మనము సజీవంగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే అని ఒక 3 విషయాలు లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. అందరూ దేవుని మాటలు వినేందుకు సంసిద్ధంగా ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళు గట్టిగా వస్తారు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఇంకాస్త పూర్ణ బలంతో చెప్పండి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేనిని మనం ఉంచి వెళ్ళాలి అని అంటే
సామెతల గ్రంథం చదువుతారు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయం 22, 22వ చరణం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చాలు, తల కాస్త పైకెత్తండి అందరూ. మంచివాడు ఎవరంట? అందరు చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరంట? మంచివాడు తన పిల్లలని దేనికి కర్తలుగా చేస్తాడంట? అప్పులక. ఏందక్క అట్టంటావు నువ్వు? హల్లెలూయా. మంచివాడు, లేకపోతే ఏ గుడ్ ఫాదర్, మంచి తండ్రి తన పిల్లలనట ఆస్తికి కర్తలుగా చేయును. అంటే నీవి లోకములో మృతి నొందియు నీ వారితో మాట్లాడాలంటే ఆమేన్ చెప్పండి. మృతి నొందియు నీవు సజీవునిగా హేబేలు వలె ఈ లోకములో నీవు జీవించాలి అని నీవు కోరుకుంటూ ఉన్నట్లయితే, మనము కోరుకుంటూ ఉన్నట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే, మనం ఈ లోకములో మొట్టమొదటిగా సుబ్బారావన్న మనము మొట్టమొదటిగా దేన్ని ఉంచి వెళ్ళాలో తెలుసా? నీ పిల్లల కోసం. ఎవరి కోసం? నీ పిల్లల కోసం దేనిని ఉంచి వెళ్ళాలి అని అంటే, నేను చెప్పే మాట కాదు కానీ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, ఆస్తిని ఉంచి వెళ్ళాలట. దేన్ని ఉంచి వెళ్ళాలట అండి? చెప్పండి, దేన్ని ఉంచి వెళ్ళాలట? ఆస్తిని ఉంచి వెళ్ళాలట. ఆస్తిని. బైబిల్లో అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు చూడండి. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యమట. చూడండి, రోజున మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటున్నాడు అని అంటే, గృహము. హల్లెలూయా. అలాగనే విత్తము అంట మన పితరులు ఇచ్చినటువంటి స్వాస్యమట. చూడండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారికి సొంత గృహాలు ఉన్నాయి. ఉన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. సొంత గృహం ఉన్నాయి? ఓకే, సంతోషం. ఆల్మోస్ట్ ఆల్ 2-3 చేతుల్లో లేలేదు కానీ అందరికీ కూడా సొంత గృహాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఈ గృహమట, విత్తమట ఎవరిచ్చారు అని అంటే, నీ పితరులు నీకిచ్చినటువంటి స్వాస్యమట. ఈ రోజున దేవుని బిడ్డలారా, పిల్లలు మీరు సొంత గృహంలో ఉంటున్నారంటే అది ఎవరు ఇచ్చారు మీకు అని అంటే, మీ తండ్రి మీకోసం అహర్నిశలు కష్టపడి, ఈ రోజున అద్దె ఇంట్లో నా పిల్లలు ఉండకూడదు, వారు కష్టాలు పడకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, దానముగా దేవుని బిడ్డలారా నీకు ఇచ్చినటువంటి స్వాస్యం అది. ఆమేన్. అలాగనే మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ రోజున దీనితో మీరు సరిపెట్టుకోకూడదు. ఇంకా ఇప్పుడు మీకు దేవుడు పిల్లలు ఇచ్చాడు కదా, పిల్లల్ని ఇచ్చినాడా? ఏమన్నా సుబ్బారావు అన్న, నీకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు? 2 ఇచ్చినాడు. సువర్ణక్కకి ఎంతమంది ఇచ్చినారు? 2 ఇచ్చినాడు. పవిత్రక్కకి ఎంతమంది ఇచ్చినారు? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సుధారాన్నక్కకి 2 ఇచ్చారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమానాల కోసం నేను చెప్పట్లేదు, వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వేం చేయాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునుపు వారి కొరకు ఆస్తిని ఉంచి నువ్వు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దైవ సేవకులుగా మేమైతే ఆస్తి పాస్తుల్ని సంపాదించుకోకూడదు. ఆమేన్. మా సంపాదన ఏదై ఉండాలో తెలుసా? దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల్ని మేము సంపాదించాలి. అయితే విశ్వాసులై ఉన్నటువంటి మీరు ఆస్తిని సంపాదించాలి. ఈ రోజున మీ పిల్లల్ని మీరు ఏం చేయాలంటే, ఆస్తికి కర్తలుగా మీరు చేయాలి. ఆస్తికి కర్తలుగా మీరు చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, బైబిల్లో మనం యోబును గూర్చి మనం చూస్తాం. బైబిల్లో చదవండి. బైబిల్లో 42వ అధ్యాయం అనుకుంటా, యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వాక్యం. 42వ అధ్యాయం
15వ వాక్యం చదువుతారు చూడండి. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి, మీరు ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి, ఏంటంటే వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యము ఇచ్చినాడట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మామూలుగా తండ్రి తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆస్తి పంచేటప్పుడు మామూలుగా ఈ లోకంలో మనం చూస్తుంటాం, కొడుకులకు ఏం చేస్తారు, ఆస్తిని పంచుతారు, కానీ ఆడపిల్లలకి ఏం చేయరు, ఆస్తిని పంచరు. ఇదిగో పెళ్లి చేసినాం, నీకు ఇంక అయిపోయింది, పో నీ పని, కట్నం ఇచ్చి చేసినాం, ఇంకా పో అని చెప్పి జరుగుతారు కదండి. అయితే బైబిల్ గ్రంథంలో యోబును గూర్చి మనం చూచినట్లయితే, భక్తుడైనటువంటి యోబును గూర్చి వ్రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? తన కొడుకులతో కూడా సమానముగా, చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా, తన కొడుకులతో కూడా సమానంగా ఏం చేశాడంటే, కుమార్తెలకు కూడా వారికి వివాహాలు చేసి ఉన్నప్పటికీ, వారికి అల్లుళ్ళు ఉన్నప్పటికీ ఏం చేశాడంటే ఆస్తిని పంచాడటండి. ఆస్తిని వారి కొడుకు ఇచ్చి ఉంచి వెళ్ళినట్లుగా యోబు జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి రోజున చూడండి ఎంత విలువైన మాటలండి. ఈ మాటలు ఎవరైనా చెప్తారా? ఎంత మీరు భాగ్యవంతులు తెలుసా? మీ కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలో దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎంత మంచి మాటలు దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు, ఏదో ఆదివారం అయితే నేను దేవుని మందిరానికి వస్తున్నా, బాప్తిస్మం తీసుకున్నా అంటే సరిపోదు. ఈ రోజున ఈ లోకములో దేవుని పిలుపు నీకు రాకముందే, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళకమునుపే, నీ పిల్లల కోసం నువ్వు ఆస్తిని ఉంచి వెళ్ళే వ్యక్తిగా మనం ఉండాలి అని అంటే, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి పైసా ఏం చేయాలండి? ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టాలా, లేకపోతే ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టకూడదా? ఏమ్మ గుర్రమ్మా, ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టాలా, లేకపోతే ఎట్లంటే అట్లా ఖర్చు పెట్టాలనా? ఆస్తిని ఎప్పుడు మనం ఉంచగలుగుతాం మన పిల్లలకి? తాగుతా, తందనాలు ఆడతా, ఇష్టానుసారంగా క్రమము తప్పినటువంటి అక్రమమైన సంబంధాలు పెట్టుకునేవాడు పిల్లల కొరకు ఆస్తిని ఉంచగలుగుతాడా? చెప్పండి, ఉంచగలుగుతాడా? ఈ రోజున మన బ్రతుకుల్లో మన పిల్లలకి ఆస్తిని ఉంచి వెళ్ళాలంటే, దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అనుగ్రహించే ప్రతి పైసాని ఎలా అంటే అలా ఖర్చు పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఆమేన్. ఒక గొప్ప దైవజనుడు, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఒక మాట అంటాడు. దేవుడు మనకిచ్చే సంపాదనను మనం ఎలా ఖర్చు చేయాలో ఒక 4 విషయాలు చెప్పాడండి. చెప్పమంటారా? చెప్పండి అన్న వాళ్ళు గట్టిగా వస్తారు. అల్లు చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా మనకు దేవుడిచ్చేటువంటి యొక్క సంపాదనట మనము ఎలా ఖర్చు చేయాలంటే, మొదటిగా మనకు జీతం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే, మొదటిగా దేవునికి ఇవ్వవలసింది 10వ భాగం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి మొదటిగా. రెండవదిగా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబ పోషణ కొరకు నెలంతటికి కావలసిన వాటి కొరకు నువ్వు ఖర్చు పెట్టాలట. మూడవదిగా ఏమంటాడు అనంటే, కొంతమంది విధవరాండ్లు ఉంటారు, సంఘంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, దిక్కులేనటువంటి పిల్లలు ఉంటారు, వారికి ఇవ్వాల్సింది వాళ్ళకు ఇవ్వాలట. నాలుగవదిగా, దేవుని బిడ్డలారా, ఎంతో కొంత మనం ఏం చేయాలి అనంటే, వాటిని కంపల్సరీగా నెలకి కొంతైనా మీ పిల్లల కొరకు సేవింగ్స్ చేయాలట. ఏం చేయాలట అండి? అందరు చెప్పండి. చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన సంపాదనలో మొదటిగా ఎవరికి ఖర్చు పెట్టాలి? దేవునికి ఇవ్వాల. రెండవది, ఆ దైవజనుడు అంటాడు ఏమని అనంటే, నీ కుటుంబ పోషణకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు
తీసి పక్కన పెట్టుకోవాలట. మూడవది, మీరుంటున్నటువంటి సొసైటీలోనే, సమాజంలోనే కొంతమంది విధవరాళ్ళు ఉంటారు. ఏమండి, దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది అని అంటే ఏంటి అని అంటే, దైవజనుడైన యాకోబు గారు అంటారు కదా, ఆ విధవరాళ్లను, దిక్కులేనటువంటి పిల్లలను వారి ఆపదలలో పరామర్శించుటయే అంటాడు. కాబట్టి అలాంటి వారికి కూడా మనం ఏం చేయాలి అనంటే సహాయం చేయాలట. అయితే మిగిలిన దాన్ని ఏం చేయాలి అనంటే కంపల్సరీగా ఎంతో కొంత మిగిల్చుకొని దాన్ని మనం ఏం చేయాలంటే సేవింగ్స్ చేయాలటండి. ఈ రోజున నీ పిల్లలు ఆస్తికి కర్తలుగా వారు మార్చబడేటట్లు ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు నీ పిల్లల కోసం సేవ్ చేస్తున్నావా? బ్యాంకులో ఏమండి, ఇప్పుడు ఆడపిల్లలకి కొన్ని స్కీములు వచ్చాయి. అమ్మ, ఆడపిల్లలు తల్లులు చెప్తున్నా, నేను కూడా వేస్తున్నా కాబట్టి, నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత నెలకి ఒక 500 వేసినా రేపటి రోజున వాళ్ళ చదువులకి అలాగనే వారి యొక్క పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయి. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఎంతో కొంత సేవ్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో ఆడపిల్లలకైతే 5 సంవత్సరాలు లోపే చేయాలి. అది సమృద్ధి యోజన పథకం అని చెప్పి కొన్ని వచ్చినాయి. అలా సేవింగ్స్ చేసేటువంటి ఆ యొక్క అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఎందుకు అనంటే రేపటి రోజున మనం మృతి నొంది మన ఇంటి వారి మధ్యలో సజీవంగా ఉండాలి అని అంటే మన పిల్లలకి ఆస్తిని ఉంచి వెళ్ళవలసిన ఆవశ్యకత అది ఎంతైనా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాస్టర్ గారు మొత్తం మీద ఆస్తిని కూడగట్టాలంటారు అని అంటారు నాతో కదా. అయితే ఈ రోజు నుంచి, ఇంతవరకు దాని ఆలోచన లేదండి, ఈ రోజు నుంచి ఇంకా సంపాదన మీద పడతా అని మీరు అనుకుంటున్నారేమో. పడండి, మంచిదే. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయితే మనం సంపాదించే ప్రతి సంపాదన కూడా ఎలాంటిదై ఉండాలి? ఎలాంటిదై ఉంటే అది మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున కొంతమంది సంపాదిస్తున్నారండి. ఈ రోజున గమనించండి, మన పిల్లలకి ఆస్తిని ఉంచి వెళ్ళాలి. ఎటువంటి ఆస్తిని మనం ఉంచాలి అని అంటే 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎన్ని విషయాలండి? ఎటువంటి ఆస్తిని మనం ఉంచి వెళ్ళాలా అని అంటే, మొట్టమొదటిగా రైచినియస్ వెల్త్, నీతితో సంపాదించిన సంపాదనని మనం ఉంచి వెళ్ళాలా. ఏ సంపాదన చెప్పండి? చదవండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి. చూడండి, భక్తిహీనుల యొక్క ధనము వారికి ఏం కాదట. అందరు చెప్పాలా? అంటే కొంతమంది ఉంటారండి, ఎట్లా సంపాదిస్తుంటారు డబ్బులు అని అంటే లంచాలు తీసుకొని, ఇంకా చెప్పాలంటే అన్యాయంగా దేవుని బిడలారా సంపాదిస్తుంటారు డబ్బులు. అయితే భక్తిహీనత ద్వారా సంపాదించేటువంటి ఆ యొక్క సంపాదనట అది వారికి లాభకరణం కాదట. అదే సామెతల గ్రంథం 10:3 చదువుతా చూడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశలట భంగం చేస్తాడట. చూడండి, భక్తిహీనత ద్వారా ఎవరైతే సంపాదిస్తారో దేవుని బిడ్డలారా, వాడు సంపాదించేటప్పుడు ఎన్నో ఆశలతో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్ మీద కట్టాలని చెప్పి, పొలాల మీద పొలాలు కొనాలా అని చెప్పేసి కడతాడండి. వాడు సంపాదిస్తాడు భక్తిహీనత ద్వారా. అయితే వాని ఆశలన్నీ కూడా ఏమవుతాయంటే దేవుడు భంగం చేస్తాడట. అంటే దాని అర్థం ఏంటంటే మనం మన పిల్లలకి ఆస్తిని సంపాదించాలి. ఆ సంపాదించే ఆ యొక్క సంపాదన ఎలాంటిదై ఉండాలి అని అంటే నీతితో కూడుకున్నదై ఉండాలి. ఆమేన్. రైచినియస్ వెల్త్, నీతితో కూడుకున్నదై ఉండాలి. అందుకే జక్కయ్య రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభుతో ఏమంటాడు అంటే, అయ్యా అన్యాయంగా నేను ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు వసూలు చేయాలనుకుంటే 40 రూపాయలు వసూలు చేశాను, నేను 20 రూపాయలు వసూలు చేశాను. ఎవరి దగ్గర అయితే నేను అధికంగా వసూలు చేశానో
వారి దగ్గర నేను తీసుకున్న దానికంటే 4 అంతలు తిరిగి నేను ఇస్తాను అన్నాడు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, మన పిల్లలకి ఏది ఆశీర్వాదకరము అనంటే నీతితో మనము సంపాదించే ఆస్తిపాస్తులే మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనము ఆస్తిని సంపాదించాలి. అది ఎలాంటి ఆస్తి అనంటే నీతితో కూడుకున్నది, రైచియస్ వెల్త్. రెండవది, మనం సంపాదించేటువంటి ఆ యొక్క సంపాదన ఎలాంటిదై ఉండాలి అనంటే రీజనబుల్ వెల్త్ అయి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దానికి సరైన కారణంతోనే మనం సంపాదించాలి. ఏముండాలంటే సంపాదిస్తున్నప్పుడు దానికి ఏముండాలా చెప్పండి? అది ఏముండాలి? సరి అయిన కారణం ఉండాలి. బైబిల్లో చదువుతారు చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. 4వ అధ్యాయం 8వ వాక్యం. ఒంటరిగానున్న ఒకడు గలడు, అతనికి ఏం లేడంట. అందరు బాగా చూడండి, నా తల పైకి ఎత్తండి. ఆమె చదువుతుంటుంది, నా వైపు చూడండి బాగా. ఒంటరిగా ఉన్నవాడు ఒకడు. అందరు చెప్పాలా? వీడు ఎవరు అనంటే ఒంటరి వాడు. అంటే ఈయనకి ఎవరు లేరు? జతగాడు లేడు, భార్య లేడు, పిల్లలు లేరు. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నవాడు ఒకడు కలడు. అక్క చదువు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతను ఎడతెగక కష్టపడుతున్నాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుతున్నాడని అనుకున్నాడు. ఇది భూమి మీద నేను చూడగా నాకు ఎట్ట కనపడుతుందంటే వ్యర్థముగా కనపడుతుంది అంటున్నాడు సొలొమోన్. చేతుల పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. పిల్లల కోసం ఈ లోకంలో దేన్ని ఉంచి వెళ్ళాలా? మనము ఆస్తిని ఉంచి వెళ్ళాలి. అది ఎలాంటి ఆస్తి అయి ఉండాలి? ఒకటి, నీతితో సంపాదించే ఆస్తి. రెండవది, నువ్వు ఎలాంటి ఆస్తిని నీ పిల్లలకు ఉంచి వెళ్ళాలి అని అంటే నువ్వు సంపాదిస్తున్నావు అంటే దానికి ఏముండాలా? కారణం ఉండాలా. కొంతమంది చూడండి, దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, ఇప్పుడు చదువుకున్న యొక్క వాక్య భాగంలో 4వ అధ్యాయం 8వ వాక్యంలో, వాడు ఒంటరిగా ఉన్నాడట, వానికి కుమారుడు లేడట, వానికి ఎవ్వరూ లేరట. అయితే రాత్రింబగళ్ళు రెక్కల ముక్కలు అయ్యేటట్లు ఏం చేస్తున్నాడట? ఎవరి కోసం కష్టపడుతున్నాడండి వీడు? వానికి ఉన్నదాంతో సంపాదించాడు, దాంతో ఎలా బతకాలి వాడు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం అని బైబిల్ చెప్తుంది కదా. పౌలు గారు తన పత్రికల్లో అంటాడు కదా. చూడండి, కొంతమంది జీవితంలో మీరు గమనించండి, మంచి ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగం ద్వారా బాగా ఆస్తుల్ని సంపాదించి ఉంటారు. ఇంకా సంపాదించిన దాంతో ఇంకా సుఖపడదాంలే అని అనుకోరు. అర్థమవుతుందా? ఏమండి, సంపాదించిన దాంతో ఇంకా సుఖపడదాంలే అనుకోరు. సత్యంత వరకు ఏం చేస్తుంటారు? కష్టపడుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏమండి, దేవుని బిడ్డల పిల్లికి కూడా మళ్ళీ ఏం చేయరు వాళ్ళు? బిచ్చం పెట్టరు. పని చేయించుకుంటారు కానీ చేసుకున్న పనికి తగ్గ ఫలితం ఏరు. మళ్ళా బాగా ఉంటాయి. మళ్ళీ ఎవరి కోసం వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారో, కూడబెట్టుకుంటున్నారో అర్థం కాదు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడుతున్నావు అని అంటే దానికి ఒక కారణం ఉండాలండి. హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినాడా? సుఖపడు. రిటైర్డ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకొని భార్య పిల్లలతో ఏం చేయాలా? సుఖపడు. కొంతమంది ఆ కన్నులకు ఏముండదంట? తృప్తి. ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
సంపాదిస్తున్నావు అంటే దానికి ఒక రీజన్ ఉండాలండి, రీజన్ ఉండాలి. ఇంకా మనం సంపాదించేది ఎలా ఉండాలి అని అంటే ఒక బాధ్యత రహితంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఒకటి, ఎటువంటి ఆస్తిని మన పిల్లలకి వదిలిపెట్టాలంటే రైచినియస్ వెల్త్, రెండవది రీజనబుల్ వెల్త్, మూడవది రెస్పాన్సిబిలిటీ వెల్త్. చదవండి బైబిల్లో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. మొదట బహు త్వరితముగా దొరికినటువంటి స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. చూడు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పులిని చూసి పిల్లి ఏం చేసిందట, పులిని చూసి పిల్లి నక్క వాత పెట్టుకుందట. పిల్లి కాదు. ఎందుకంటే ఈ పులిని చూస్తున్న వాళ్ళు అన్ని జంతువులు అడవిలో భయపడుతున్నాయి, అలాగనే నన్ను చూస్తే కూడా అందరూ భయపడాలంటే పులికి వాతలు ఉన్నట్టు నాకు కూడా వాతలు ఉండాలని వాతలు పెట్టుకుందట. దాని ద్వారా దాని శరీరం ఏమైపోయిందంటే, ఈరోజున కొంతమంది చూడండి, ఎదురింటోళ్ళు పెద్ద ఎల్ఈడి టీవీ కొన్నారనుకోండి, వాళ్ళు కొన్నారు కాబట్టి నేను కూడా ఆ అక్క పట్టు చీర తీసుకుంది అనుకో, ఈ అక్క కూడా చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. వాళ్ళు సొంత ఇల్లు కడితే నువ్వు ఏం చేస్తావో ఏమో, ఇంకా ఎంతకాలం పెడతావు ఎద్దె కొంపలో. వాళ్ళు తీసుకున్నారు, మీ తమ్ముడు తీసుకున్నాడు, మీ అన్న తీసుకున్నాడు. కాదే, వాడంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, నేను మామూలుగా కూలీనాలు చేసుకొని బతికేవాడిని, నా వల్ల ఎక్కడవుతుంది, దేవుడు తగిన కాలంలో ఇస్తాడు అని అంటే, లేదు వాళ్ళు తీసుకున్నారు, కడతావా లేదా? ఇంకా వాడు కాలు కింద పెట్టి తల కింద పెట్టి కాలు పైకెత్తి తపస్సు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాగా సంపాదిస్తున్నారు, మనమే సంపాదించలేకపోతున్నామని చెప్పి కొంతమంది ఎట్లా మనం వెంటనే త్వరగా ఏం కావాలి, ఆస్తి పరులం కావాలి. ఏం చేస్తే అవుతాం? ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే కాలేము, చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటే కాలేము. ఏం చేస్తే అవుతాం? అందులో ఎవడో ఒకడు సన్యాసి చెప్తాడు ఆలోచన. ఏమన్నా తెలుసా? నువ్వు వెంటనే పెద్ద బిల్డింగ్ కట్టి పడేయాలంటే, మంచి BMW కారు కొనాలంటే ఒక సలహా చెప్తా, సంవత్సరం రోజుల్లో అయిపోతాను. ఏందయ్యా ఏంటి అని అంటే, ఏం లేదు, సింపుల్, దుబాయ్కి వెళ్ళు. ఎక్కడికెళ్ళు? దుబాయ్కి వెళ్తే అక్కడ సంపాదించుకొని రా, ఒక సంవత్సరం ఉండి నువ్వు కోటీశ్వరం అవుతావు అని అంటే, ఇంకా వెంటనే ఏం చేస్తారండి, ఇదేదో బాగానే ఉంది, ఎల్లకాలం ఇట్లే మనం ఎంతకాలం మనం బతుకుదాం, అందరూ మనకంటే ముందు బాగా సంపాదించుకుంటున్నారు, పిల్లలకి వెనకేసుకుంటున్నారు, మనం కూడా వేసుకోవాలని చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దుబాయ్కి పోయి కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లేరండి? లేరా? నేనేమన్నా ఉత్తమ మాటలు చెప్తున్నానా? చెప్పండి. సంపాదించే ప్రతి సంపాదన అది నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అని అంటే, నీవు సంపాదించే ఆస్తిపాస్తులు అవి ఎలాంటివై ఉండాలంటే బాధ్యత రహితమైనవై ఉండాలి. కొట్టు గట్టిగా, చప్పట్లు గట్టిగా గట్టిగా గట్టిగా. కొంతమంది సంపాదిస్తుంటారండి, ఇంట్లో భార్యను పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోరండి? ఎవరిని పట్టించుకోరు? సంపాదనలో పడి భార్యలను పట్టించుకోరు. మరి కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు. ఏంటి అని అంటే, ఈయనకి ఏది ముఖ్యము? భార్య అడిగిందనుకో, పిల్లలు అడిగినారనుకో, డాడీ మీరు మాతో టైమే స్పెండ్ చేయట్లేదు, ఎందుకని మీరు మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటే, మరలా ఏమంటారో తెలుసా? అమ్మా నేను కష్టపడేది ఎవరి కోసమమ్మా? ఏమే నేను కష్టపడేది ఎవరి కోసమో అని అంటారు. వాక్యం ఏమని చెప్తుంది? సంపాదించకూడదని బైబిల్ చెప్పట్లా, సంపాదించాలి. సంపాదించే సంపాదన అది ఎలాంటిదై ఉండాలంటే, దేవుని బిడ్డలారా, బాధ్యత రహితంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, నీతితో కూడినటువంటి ఆస్తిని నీ పిల్లలకు ఉంచాలి. రెండవదిగా నువ్వు నీ ఎటువంటి ఆస్తిని అంటే, సరి అయినటువంటి కారణంతో కూడినటువంటి ఆస్తిని నీ పిల్లలకు ఉంచాలి. మూడవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే, బాధ్యత రహితమైనటువంటి ఆస్తిని నీ పిల్లలకు నీవు
ఉంచాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్. ఈ లోకములో నీవైనా నేనైనా మృతి నొందియు మన వారితో మనం మాట్లాడాలి అని అంటే ఈ లోకములో కొన్నిటిని ఉంచి వెళ్ళాలి. దేనిని అని అంటే మొట్టమొదటిగా వాక్యం ఏమని చెప్తుందంటే ఆస్తిని. చెప్పండి, దేన్ని అందరు చెప్పండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫార్చ్యూన్ అంటారు. ఆస్తిని నీ పిల్లల కోసం నువ్వు ఉంచి వెళ్ళాలి. ఆ ఆస్తి మొట్టమొదటిగా నీతితో కూడుకొన్నదై ఉండాలి, రైచినియస్ వెల్త్. రెండవది రీజనబుల్ వెల్త్, అది దానికి నువ్వు సంపాదించే ఆ యొక్క ఆస్తి నీ పిల్లలకి ఎలాంటి ఆస్తి అయి ఉండాలంటే రీజనబుల్ వెల్త్ అయి ఉండాలి. మూడవది అని చెప్తుందంటే రెస్పాన్సిబుల్ వెల్త్, బాధ్యతారహితమైనదై ఉండాలి. ఒక ప్రక్కన నీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఇంకో పక్కన నువ్వు సంపాదించాల. కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు సంపాదనలో పడ్డావు అనుకోండి, చివరికి మన కుటుంబాన్ని మనం పోగొట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేన్ని ఉంచి వెళ్ళాలి? ఈ లోకంలో ఆస్తిని ఉంచి వెళ్ళాలి. చూడండి, ఇంకా ఒక 2 విషయాలు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఏంటంటే రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారు చూడండి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి అంటే ఏంటిది అర్థం? మంచి పేరు. అర్థమవుతుందా? రూతును దీవిస్తున్నారు ప్రజలందరూ. బెత్లెహేములో రూతు అడుగు పెడితే రూతును దీవిస్తున్నారు. ఏమని దీవిస్తున్నారు అని అంటే, దేవుని బిడ్డలారా, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన దానవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందువు గాక అని రూతును దీవిస్తున్నారు. ఇన్ ది సేమ్ టైం బోయేజును కూడా దీవిస్తున్నారు. ఆమేన్. ఈ ఎఫ్రాతా ప్రాంతంలో, ఈ యూదా బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందాలి, మంచి పేరు పొందుకోవాలి అని చెప్పి ఆ కుటుంబాన్ని దీవిస్తున్నట్లు, మంచి పేరు పొందుకోవాలి మీరు అని చెప్పి దీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం దేవుని యొద్దకు వెళ్ళక మునుపు ఈ లోకంలో రెండవదిగా మనం దేనిని మనం ఉంచి వెళ్ళాలి అని అంటే వాక్యం ఏమని చెప్తుందంటే మంచి పేరు. ఏ పేరు? అందరు చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి. ఏ పేరన్నా? చిరిబాబు అన్న, ఏ పేరు? మంచి పేరును విడిచిపెట్టి వెళ్ళాల నీ కుటుంబం కోసం. అర్థమవుతుందా? ఏమి విడిచిపెట్టి వెళ్ళాలా? మొదటిగా ఏమి విడిచిపెట్టి వెళ్ళాలి? ఆస్తి. రెండవదిగా మంచి పేరు. బైబిల్లో ప్రసంగి గ్రంథం 22వ అధ్యాయం, బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవట. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు అంటే మనం కోరదగినవి. లోకములో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే వెండి బంగారములు కాదు మనం కోరుకోవాల్సింది. మామూలుగా ఆడోళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏం కోరుకుంటారండి? బంగారం. కోరుకునేది ఏంటండి? ప్రజలు బంగారం కోరుకుంటారు. ఒకడు దొంగోడు ఇంట్లో పడ్డాడంట, పడితే మొత్తం వలిసినాడు, ముక్కు పొడకో ఇంత ఉంది, దాన్ని కూడా ఒలవబోతుంటే, అన్నా ఇది రోడ్డు గోల్డ్ అన్నా అంటే, అవునమ్మా మీ వదినకి ఇది కూడా లేదులేమ్మా అని చెప్పి అది రాకపోతే పెట్టి పీకినాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు ఏం కోరుకుంటారండి? బంగారు కావాలా. బైబిల్ ఏమని చెప్తుంది? జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే వెండి బంగారముల కంటే కూడా మంచి పేరు కోరదగినదట. కొట్టు గట్టిగా చప్పట్లు. ఏ పేరండి? మంచి పేరు కోరదగినదట. మంచి పేరు. అబ్రహాముని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తాడు అని అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేటప్పుడు ఏమంటాడు అని అంటే, ఎటువంటి ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని అబ్రహాముతో దేవుడు అంటాడు అని అంటే, ఇదిగో వెండి బంగారాలు నీకు ఇస్తాను అని దేవుడు అనలా. ఏమన్నాడంటే, నీ పేరును నేను దేన్ని గొప్ప చేస్తాను అన్నాడండి? ఆస్తిని కాదు. మనమైతే దేవుడు వచ్చినాడు అనుకుని దగ్గరికి ఏం కోరుకుంటాం? ప్రభువా నాయనా ఆస్తి కావాలంటాం.
చూడండి, దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అబ్రాహాంతో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ ఆస్తిని నేను గొప్ప చేస్తాననట్లేదు. దేవుని బిడ్డలారా, అబ్రాహాంతో దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే, నీ నామమును నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. మీరుంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఇంతవరకు ఒకవేళ మీ పేరు మీ ఇంటి పక్కల వాళ్ళకి తెలియదేమో. అర్థమవుతుందా? మీ పక్కన వీధిలో వాళ్ళకి సుబ్బరాయుడు అంటే తెలియదేమో. నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, ఈ బనిగాన పల్లంతా మీ పేరు మోగాల. కొట్టు గట్టిగా సపట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పేరు గొప్ప చేయబడాలి, మీ పేరు గొప్ప చేయబడాలి. దైవజనులైనటువంటి యేసన్న గారు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? భక్తి సింగ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? చెప్పండి. దేవుని బిడ్డలారా, అలాగనే మన పేరు కూడా మన పేరు గొప్ప చేయబడాలి. ఈ రోజున ఈ లోకంలో మనం దేనిని ఉంచి వెళ్ళాలి అని అంటే మంచి పేరు. ఈ రోజున చూడండి, మీరు బాప్తిజం తీసుకున్నారంటే బాప్తిజం తీసుకున్నాము అని చెప్తున్నారు. సంఘంలో మీకు ఎలాంటి పేరుంది? మంచి పేరుందా? దైవ సేవకుని దగ్గర మీకు ఎలాంటి పేరుంది? మంచి పేరుందా? ఏమ్రా, నీకు మంచి పేరుందా? కరెక్ట్ ఆరాధన 10 గంటల కంటే 10 గంటలకు వస్తే సేవకుని దగ్గర నీకేముంటుంది? మంచి పేరు ఉంటుంది కదా. అట్ట కాకుండా 11:30కు 12:30కు ఇంకా ముగిచ్చాడు పాస్టర్ గారు అనే టైంలో వచ్చిందనుకో, అంటే సంఘంలో కానీ నీకు సేవకుని దగ్గర కానీ ఏం లేదని అర్థము, మంచి పేరు లేదని అర్థం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ భార్య దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండాలి, నీ భర్త దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండాలి, నీ పిల్లలు దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండాలి, నీ పిల్లలు నిన్ను పొగడాలి, నీ భర్త గౌరి ఎదుట కూర్చొని నాకు మంచి గుణవతి అయిన భార్య దొరికిందిరా నాయన, నేను అదృష్టం చేసుకున్నాను అని చెప్పి అట్లా మీ ఇళ్ళల్లో సమాజంలో మంచి పేరును మీరు సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండంలో 34వ అధ్యాయం 30వ వాక్యంలో మనం చూస్తే యాకోబు కుమార్తె జీవితం పాడైపోతుంది. ఒకడు పాడు చేస్తాడండి. షెకెంలో ఒకడు రాజకుమారుడు పాడు చేస్తే ఆ సంగతి అన్నలకు తెలిసి ఏం చేస్తారు? అందరినీ, ఆ ఊరు వాళ్ళందరినీ చంపేస్తారు. చంపేసినప్పుడు యాకోబు బాధపడతాడండి, మామూలుగా బాధపడాడు. చదవండి 34:30 ఆదికాండం. అప్పుడు యాకోబు సీమోనును, ఏంటమ్మా, సీమోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను ఫెరిజీయులలోను అసహ్యునిగా చేశారు. చూడండి, గుండెలు బద్దలు చేసుకుంటున్నాడు తండ్రి. దేనికోసము అనంటే కొడుకులు ఏమైపోయినారు? నరహంతకులయ్యారు. ఏమయ్యారండి? కూతురు జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. తిరగొద్దమ్మా అంటే ఇనిందా దీనా? తిరిగింది. తండ్రి మాట వినకుండా చివరికి జీవితం నాశనం అయిపోయినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో యాకోబు నోట వస్తున్న మాట కుమారుల దగ్గర, ఈ కనానీయుల ఎదుట, ఫెరిజ్యూల ఎదుట, ఇదిగో మీరు నన్ను ఏం చేశారంటే మిక్కిలి అసహ్యునిగా చేశారని బాధపడుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ బ్రతుకుల్లో, మీ రోజున మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని బట్టి మిమ్మల్ని నడిపించేటువంటి సేవకుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషపడే ఆ యొక్క అనుభవంలో ఉన్నాడా, లేకపోతే బాధపడే అనుభవంలో ఉన్నారా? మీరు మంచి పేరు మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు సంతోషపడతాడు. మనల్ని బట్టి సేవకులు సంతోషపడతారండి. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఉంటారు, దేవుని బిడ్డలారా, చెప్పకూడదు కానీ ఈ వారం కనపడ్డారంటే ఇంకా 3 వారాలు కనపడరు. ఈ వారం కనపడరంటే ఇంకా వాళ్ళని అడిగినాను అనుకో, ఏమండి ఎన్నో చెప్తారు. దేవుని బిడ్డలారా,
ఈ రోజున సంఘములో నీకు ఎలాంటి పేరు ఉండాలి? మంచి పేరు ఉండాలా? ఫలానా విశ్వాసి, అబ్బా ఫలానా విశ్వాసి చాలా మంచి వ్యక్తి అని చెప్పి సేవకులు నేను బట్టి సంతోషించేటట్లు మీ జీవితాలు ఉండాలి. చూడండి, బైబిల్లో కూడా మీరు గమనిస్తే కొన్నిట్లో కొంతమంది మంచి పేరు సంపాదించుకున్నారు బైబిల్లో. దేంట్లో అని అంటే బైబిల్లో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త చదవండి, 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వాక్యం, 27:16 చదవండి. ముగిచ్చేస్తున్నా 27:16 చదవండి. ఆ కాలమందు బరబ్బాందు ప్రసిద్ధుడైన ఒక, చూడండి, ఈయన పేరు ఏం పేరు? బరబ్బా. ఏం పేరండి? బరబ్బా. ఈడు ఎవరు అని అంటే ఖైదీ. ఈడు మామూలు ఖైదీ కాదు. ఈయన గురించి ఏమని రాయబడి ఉంది? ప్రసిద్ధుడంట. దేంట్లో ప్రసిద్ధుడు? బైబిల్ చదవడంలోనా? దేంట్లో ప్రసిద్ధుడు? ప్రార్థన చేసుకునే అనుభవంలోనా? దేంట్లో ప్రసిద్ధుడు అని అంటే కత్తి తీసుకొని పొడిచే దాంట్లో. కొంతమంది ప్రసిద్ధులు ఉంటారండి సంఘంలో, ఏమనుకోద్దండి. దేంట్లో ప్రసిద్ధుడు అంటే వాక్యం స్టార్ట్ అయినప్పుడు నిద్రపోయే దాంట్లో. చెప్పండి, దేంట్లో ప్రసిద్ధులు? దీంట్లో. మరి కొంతమంది ప్రసిద్ధిని గాంచుంటారు. దేంట్లో అని అంటే ఈ వారం వచ్చారంటే ఇంకొచ్చే వారం రారు. మరి కొంతమంది ప్రసిద్ధులు ఉంటారు. దేంట్లో తెలుసా? ఆరాధన 10 గంటల కంటే తీరిగ్గా ఇందాక చెప్పాగా 12 గంటలకు వస్తుంటారు. ఏమండి, దీంట్లోనా మనకు మంచి పేరు? దీంట్లోనా మన మంచి పేరు? దేంట్లో ఉందండి మన మంచి పేరు? కరెక్ట్ టైంకి వస్తుంది ఆదివారం ఆరాధనకి. ఏ ఆదివారం కూడా మిస్ కాదు. దీంట్లో మంచి పేరు ఉండాలండి. దేవుడికి నమ్మకంగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. దేవుని బిడ్డలారా, దీంట్లో మంచి పేరు ఉండాలి, కానీ ఉండకూడని వాటిల్లో మంచి పేరు సంపాదిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 26:9 చదవండి. ముగిస్తున్న నా సందేశాన్ని. 26 సంఖ్యాకాండం 9, 26:9. కోరహు తన సమూహములో, ఓయబ్బో ఈయనకు కూడా ఏముంది? పేరుంది సమూహములో. ఎవరైనా? కోరహు. ఆ సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా ఏంటమ్మా? చూడండి, ఇతనికి కూడా పేరుంది కోరహుకి. దేంట్లో అండి పేరు అని అంటే ఈ కోరహుకి దేవుని బిడ్డలారా నడిపించేటువంటి దైవ సేవకులకు విరోధంగా మాట్లాడే దాంట్లో. దేంట్లో అండి మంచి పేరు? దేంట్లో మంచి పేరు? ఇప్పుడు దేవుడు సేవకుల్ని ఏర్పరచుకున్నాడు సేవ చేసేందుకు మందిరములో. హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడు అని అంటే ఆరోను సంతతి వారిని. బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? ఆరోను సంతతి వాళ్ళే వెళ్ళాలి. బలులు అర్పించాలంటే ఎవరు అర్పించాలి? ఆరోను సంతతి వారే అర్పించాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? కోరహు ఏమంటున్నాడంటే అహరోను దగ్గరికి వచ్చి, ఏమయ్యా బలిపీఠం దగ్గర మీరు మాత్రమే నిలవబడి బలులు అర్పించాలా? మేము అర్పించేందుకు యోగ్యులం కాదా? మేము కూడా యోగ్యులమే, మేము కూడా పరిశుద్ధులమే, కాబట్టి మీరు చేసేటువంటి పనులు మేము కూడా చేస్తామంటారు. అయితే అహరోను అంటాడు, మోషే అంటాడు, లేదు, దీని కొరకై దేవుడు కొంతమందిని వ్యక్తుల్ని ఏర్పరచుకున్నాడు, వారు మాత్రమే ఆ పని చేయాలంటే ఈ కోరహు వింటాడా మాట? చెప్పండి, వింటాడా మాట? వినడు. సేవకులకు విరోధంగా, దేవునికి విరోధంగా తిరుగుతుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమంది ఉంటారండి సంఘంలో. ఎలాంటి వారు ఉంటారంటే, దైవజనుడు నమ్మకంగా సేవ చేస్తుంటే, దేవా మాకు నమ్మకంగా సేవ చేసే సేవకుల్ని ఇచ్చావు నాయన, స్తోత్రం తండ్రి. ఒకప్పుడు 5 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈ సేవకుడు వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం అంటే ఒక 20 మంది అన్నా వచ్చి మందిరంలో ఆరాధన చేస్తున్నారు. రాబోయే దినాలలో
ఇంకా ఈ పరిచర్యను దేవుడు ఈ సేవకుని వాడుకొని ఆ ఫలభరితంగా మారుస్తాడు అనే ఆలోచనలు ఉండవండి. ఆలోచనలు ఉండవు. ఏ దేవుని బిడ్డలారా, నమ్మకంగా సేవ చేస్తుంటే దాన్ని బట్టి సంతోషించకుండా ఏం చేస్తూ ఉంటారంటే డబ్బు గర్వాన్ని బట్టి, దేన్ని బట్టి అండి? డబ్బు గర్వాన్ని బట్టి సేవకుడు అనే విలువ కూడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారండి. వీళ్ళంతా దేనిలో ప్రసిద్ధి అని అంటే ఆత్మీయతలో వీళ్ళకి ప్రసిద్ధి లేదు. దేనిలో ప్రసిద్ధి అని అంటే సేవకులకు దేవునికి విరోధంగా లేసే దాంట్లో వీళ్ళు ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాళ్ళ అంతం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. వాళ్ళని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది అని అంటే భూమి నెరలు చీలుస్తుంది. ఏం చీలుస్తుందండి? చీల్చి అమాంతంగా మింగేస్తుంది అంతే. నడిపించే సేవకులకు విరోధంగా మాట్లాడినా, దేవుని బిడలారా, దేవుని నడిపింపుకు విరోధంగా మాట్లాడినా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. దాని అంతం ఏమిటి అని అంటే భూమి మింగేస్తుంది అంతే. హల్లెలూయా. అంటే మీరందరూ చాలా మంచి విశ్వాసులండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ లోకములో దేన్ని రెండవదిగా ఉంచి వెళ్ళాలి మనము? మంచి పేరును. ఎందుకు ఉంచి వెళ్ళాలి అని అంటే ఉంచి వెళ్ళుట ద్వారా నీ కుటుంబానికి ఎటువంటి ఆశీర్వాదం కలుగుతుందో తెలుసా? బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే 2వ సమూయేలు గ్రంథం చదవండి, 9వ అధ్యాయం 7వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు నేను మరలా. చూడండి, ఇప్పుడు యోనాతాను కుమారుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడండి? గడగడగడలాడుతున్నాడు. ఆయన పేరు ఏం పేరంటే షీబా. ఏం పేరండి? కుంటోడు, పాపం హ్యాండిక్యాప్డ్ పాపము. నెల నెల గవర్నమెంట్ కూడా పాపం ఏమంటారు దాన్ని, పింఛన్ కూడా ఇస్తుంది. పిలిపించినాడు దావీదు యోనాతాను కుమారుడైన ఆ యొక్క మెఫీబోషెతుని, షీబా కాదు మెఫీబోషెతుని పిలిపించాడు. పిలిపిస్తే గడగడగడగలాడుతున్నాడు. ఎందుకంటే సౌలు కుటుంబీకులలో నేను ఒక్కనే మిగిలిన్నాను, ఇప్పుడు దావీదుకు సౌలు శత్రువు కాబట్టి నన్ను కూడా చంపేస్తాడేమో అని. అయితే దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, మెఫీబోషెత్తో ఏమని అనంటే భయపడొద్దు, నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నా. కొట్టు గట్టిగా సబ్బట్లు, గట్టిగా గట్టిగా. ఏంటి ఆ ఉపకారము అనంటే సదాకాలము నీవు నా రాజబల్ల నా యొక్క భోజన బల్ల దగ్గర కూర్చొని రాజభోజనం నువ్వు చేయాలి. ఏ భోజనం అండి? ఇది నేను నీకు చేసే ఉపకారం. నేను ఏమైతే తింటానో ఇక్కడ కూర్చొని అదే వస్తువులు నీకు కూడా పెడతారు. ఎందుకు ఈ ఉపకారం చేయాలనుకుంటున్నావు? రాజా అని మెఫీబోషెతు దావీదుని అడిగితే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి. కొట్టు చప్పట్లు గట్టిగా 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 గట్టిగా. ఈ లోకములో నువ్వు ఒక మంచి పేరును ఉంచి వెళితే, మంచిగా బ్రతికి ఈ లోకములో మంచి పేరుని ఉంచి వెళితే, ఆ తర్వాత నీ పిల్లల్ని ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారో తెలుసా? నిన్ను బట్టి ఉపకారం చేస్తారు. ఫలానా సుబ్బారావు పిల్లలరా వీళ్ళు, ఫలానా అక్షయ్ పాస్టర్ యొక్క పిల్లలరా వీళ్ళు, చాలా మంచోడు, ఆయన మంచిగా సేవ చేసినాడు కాబట్టి ఏదైనా మనం ఈ కుటుంబానికి అతన్ని బట్టి ఏం చేయాలి? మేలు చేయాలనుకుంటారు కానీ కీడు చేయరు. కారణం ఏంటంటే మనం మంచి పేరు కలిగి లోకంలో బ్రతికాం కాబట్టి. అలాగనే మనం మంచి పేరు కాకుండా మన ఇష్టానుసారంగా మనం బతికామనుకోండి, ప్రజలకు కీడు చేసుకుంటా, రేపటి రోజున మన పిల్లలకు మేలు జరుగుతుందా? ఇతరులు మేలు చేస్తారా? చేయరు. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం
10వ వాక్యంలో మనం చూచినట్లయితే ఒక మాట ఉంటుంది, ముగించుకుందాం. 5వ అధ్యాయం 10వ వాక్యం. 5వ అధ్యాయం 10వ వాక్యం. 3 విషయాలు చెప్దాం అనుకున్న సమయం లేదు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మటుకు దేవదారు మ్రానులను సరాలపు మ్రానులను పంపించగా సొలొమోను హీరామునకు అతని ఇంటి వారికి సంరక్షణకును చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ హీరాము అనే వ్యక్తి ఉన్నాడు. దావీదు కాలంలో ఈ హీరాము ఏం చేసేవాడంటే దావీదుకు కానుకలు ఇస్తుండేవాడు. ఏమి ఇస్తుండేవాడండి? శ్రేష్టమైనవి, దేవదారు మ్రానులు. మందిరం కోసం, మందిరం కట్టాలనుకున్నాడు కాబట్టి ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, దావీదు చచ్చిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? దావీదు చనిపోయాడు, ఇంకా ఇశ్రాయేలు దేశంతో మనకేముందిలే పాలు అనుకున్నాడా? హీరాము అనుకున్నాడా? సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత దావీదు లేనప్పటికీ దావీదు కాలంలో ఎలా అయితే తన రాజ్యానికి సపోర్ట్ ఇచ్చాడో, కానుకలు పంపించాడో, అలాగనే పంపిస్తున్నాడు. కారణం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఒకటే కారణం. ఎవరిని బట్టి అని అంటే దావీదు యొక్క మంచితనాన్ని బట్టి. కొట్టు గట్టిగా చప్పట్లు. దావీదు యొక్క మంచితనాన్ని బట్టి, దావీదు యొక్క మంచితనాన్ని బట్టి. రోజున మంచి పేరు కలిగి ఈ లోకంలో జీవించండి. మీరైనా నేనైనా సంఘములో, సేవకుని దగ్గర, సమాజములో ఫలానోడంటే అబ్బా వాడారా నాయన దుర్మార్గుడు అనేటట్టు కాకుండా, బా ఆ కుటుంబం అండి, అతనండి చాలా భక్తి కలిగిన వాడు అనే ఈ పేరును మీరు సంపాదించుకుంటేనట తర్వాత ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టి వెళ్తే ఈ లోకంలో మనుషుల దయ మీ పిల్లల మీదకి వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఏ రోజు ఎప్పుడు ఎవరు పుట్టుకోమంటారో మనకు తెలియదు. ఏమక్క నాన్సెక్క పోతుందని నువ్వు అనుకున్నావా? అనుకున్నావా? మన జీవితాలు ఎలాంటివి? గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే మనం విడిచిపెట్టిన తర్వాత కూడా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మన పిల్లల్ని విడిచిపెట్టి మనం వెళ్ళామనుకోండి, రేపటి రోజున ఈ లోకంలో మనుషుల దయ వాళ్ళకి కావాలన్నా వద్దా చెప్పండి? కావాలంటే మనం దుర్మార్గంగా ఉంటే వాళ్ళ దయ మన పిల్లల మీదకి వస్తుందా? కాబట్టి అందరినీ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అందరితో మనము మంచిగా ఉండాలి. మంచి పేరును ఉంచి వెళ్ళాలి. మొదటిగా ఆస్తిని, రెండవదిగా మంచి పేరు. ఆమేన్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మన కొరకు మాదిరిని ఉంచి పోయెను. ఆమేన్. లేచి నిలబడండి. చాలాసేపు అయింది కూర్చొని, కొద్ది సమయం అట్లా లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడండి. చెప్పబడిన దేవుని